మన బాధ్యత ఏంటి, మనము లెక్క అప్పచెప్పవలసిన వారము వాళ్ళ విషయమై అనే విషయాలు చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు లేదా కొంతసేపు మనము దేవుడు మనకిచ్చిన డబ్బుల విషయంలో కూడా మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారము అనే విషయాన్ని గురించి ధ్యానిద్దాం. చాలాసార్లు విశ్వాసులు ఎటువంటి ఆలోచనలో ఉంటారంటే, దశమ భాగం ఇచ్చేసిన తర్వాత లేదా కానుక ఇచ్చేసిన తర్వాత, అంటే ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, నాకు నెలకు వచ్చే ఆదాయం ఒక 1000 రూపాయలు అనుకోండి. అందులో నేను దశమ భాగం ఇవ్వాలని అనుకున్నాను, అంటే ఒక 100 రూపాయలు దేవునికి ఇవ్వాలనుకున్నాను. ఆ 100 రూపాయలు తీసి నేను పక్కన పెట్టిన తర్వాత చాలామంది విశ్వాసుల ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ 900 రూపాయలు ఎవరివి, ఇంకా చెప్పండి, ఎవరివి? ఇంకా మనవే. ఈ 100 రూపాయలు తీసాం కదా, ఆ 100 రూపాయలు ఎవరివి? దేవుడివి. ఈ 900 ఎవరివి? అదే తప్పు అన్నమాట. అదే మన ఆలోచనలో ఉన్న తప్పు. 24వ కీర్తన మొదటి వచనం తీసి చూద్దాం ఒకసారి. 24వ కీర్తన మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే. అంటే 1000 రూపాయలు ఎవరివి? 1000 రూపాయలు ఎవరివి? దానికి యజమాని ఎవరు మీకు ఆ డబ్బులు ఇచ్చింది? దేవుడే వాటన్నిటికీ యజమాని. మనకి యజమాని ఆయనే, మనం కలిగి ఉన్న వాటన్నింటికీ యజమాని ఆయనే. మన డబ్బంతటికి, మన ఆస్తి అంతటికి యజమాని దేవుడే. మరి నేనెవరిని? మనం కూడా ఆయన వారమే. డబ్బులకు సంబంధించినంత వరకు మన పాత్ర ఏంటి అని డబ్బుల కోణంలో నుంచి ఆలోచిస్తున్నాం కదా మనం. మన డబ్బంతటికి, ఆస్తంతటికి ఆయనే యజమాని. మరి మనం ఎవరము అని అంటే, వీఆర్ మేనేజర్స్, స్టివర్డ్స్, అంటే గృహ నిర్వాహకులము. తెలుగులో ఉన్న పదం అదే అనమాట. మేనేజర్కి. మేనేజర్ ఓనరా? కాదు. మేనేజర్ ఓనర్ కాదు. గుమాస్తా ఎప్పుడు యజమాని కాడు. గుమాస్తా ఏం చేస్తాడు? యజమానికి సంబంధించిన, అతనికి ఎంతవరకు అయితే అతనికి అప్పగించబడిందో దానికి సంబంధించిన లెక్కలు చూస్తూ ఉంటాడు కదా. అలా మనము గృహ నిర్వాహకులము అని బైబిల్ చెప్తుంది. గృహ నిర్వాహకులం అంటే నిర్వహించే వాళ్ళం, మనం నిర్వాహకులము. దేవుడు మనకి కొంత డబ్బులు ఇచ్చాడు, మనకు పిల్లల్ని ఇచ్చాడని ఇందాక బీబు గారు చెప్పారు కదా సెషన్లో. దాంతోపాటు దేవుడు మనకి ఇంకా ఏమిచ్చాడు? కొంత డబ్బులు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ఇల్లు, వాకిళ్ళు, ఇవన్నీ, బంగారం, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు కదా. అది దేవుడే ఇచ్చాడని నమ్ముతున్నారు మీరు అందరూ? అవి దేవుడు ఎందుకు ఇచ్చాడు మీకు అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. కానీ దానికి సంబంధించినంత వరకు మన బాధ్యత ఏంటని చెప్తున్నాను నేను. మనం ఎవరము? ఆ పదం రిపీట్ చేయండి మళ్ళీ. గృహ నిర్వాహకులము అంటే మనం వాటిని నిర్వహిస్తాం అంతే. ఇప్పుడు దేవుడి కింద, యజమాని కింద పని చేస్తూ, యజమాని అప్పగించే పని, ఏ పని కోసం ఎంత డబ్బులు ఇస్తున్నాడో ఆ డబ్బులు ఆ పని కోసమే ఖర్చు పెట్టి మళ్ళీ లెక్క చెప్పాలి. యజమాని కింద పనిచేసేవారు కదా. ఏ పని కోసం ఎంత డబ్బులు ఇస్తున్నాడో యజమాని, అతని కింద పనిచేసే దాసులు లేదా లెక్క చూసేవాళ్ళు ఏం చేయాలి? దేనికోసం ఇస్తున్నాడో దానికోసమే ఎంత ఇచ్చాడో అంతే ఖర్చు పెట్టాలి. తర్వాత మళ్ళీ యజమాని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. మళ్ళీ లెక్క అడిగినప్పుడు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఇదిగో ఈ పని కోసం, నువ్వు చెప్పిన ఈ పని కోసం నువ్వు ఇంత ఖర్చు పెట్టామన్నావు కాబట్టి ఇంత ఖర్చు పెట్టాను, ఇదిగో ఇంత మిగిలింది అని యజమానికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. అది గృహ నిర్వాహకుని పని. సో ఇప్పుడు దేవుడు మనకిచ్చిన డబ్బులకు సంబంధించినంత వరకు మనం యజమానులమా, గృహ నిర్వాహకులమా? గృహ నిర్వాహకులం. అంటే నా దగ్గర ఉన్నది ఏది నాది కాదనమాట. అంటే మనం కానుకిచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిందే దేవుడికి తిరిగి మళ్ళీ పరిచర్య కొరకని
కృతజ్ఞతతో తిరిగి దేవునికే మరలి ఇస్తున్నాం. అది మనది కాదు, మనదేదో దేవునికి ఇచ్చి దేవుని ఏం ఉద్ధరించట్లేదు మనం కానుకలు ఇచ్చేటప్పుడు కదా. దేవుడిచ్చిందే మరలా తిరిగి కృతజ్ఞతతో దేవునికి ఇచ్చే పని మనం కానుకలు ఇచ్చేటప్పుడు చేస్తూ ఉన్నాము. సరే, ఇప్పుడు డబ్బులు నీవి కాదు కదా, నీ దగ్గర ఉన్న డబ్బులు నీ జేబులో ఉన్నవి, నీ బ్యాంకులో ఉన్నవి ఏవి నీవి కావు కదా, అన్నీ దేవునివే అని చెప్తున్నాం. మరి అప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించే హక్కు, అధికారం ఎవరికి ఉంది చెప్పండి? చాలా కష్టంగా ఉంది చెప్పడానికి. తర్వాత ఏమేం చెప్తాడో మళ్ళీ అయ్యని చేయాల్సి వచ్చిందని భయపడుతున్నారా? మీ దగ్గర ఉన్నదంతా దేవునిదే అన్నప్పుడు అది ఎలా ఖర్చు పెట్టబడాలో చెప్పే అధికారం దానికి యజమాని అయిన దేవునిదేనా లేదా మీదా? అప్పుడు దేవుడు ఎలా ఖర్చు పెట్టమని చెప్పాడో, ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకోవాలా అవసరం లేదా? నేర్చుకోవాలి. అలా కాకుండా నా దగ్గర ఉన్న డబ్బంతా నాదే అని తప్పుడు ఆలోచనలో నువ్వు ఉంటే, ఆ ఆలోచన దేనికి దారితీస్తుంది అంటే, అదంతా నీదే అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తావు. కానీ అది నీది కాదు కదా. అలా ఖర్చు పెట్టేస్తే మరి దేవుడు తర్వాత లెక్క అడిగినప్పుడు ఏం చెప్తావు? అసలు దేవుడు లెక్క అడగటం అనేది ఒకటి ఉందా? ఇప్పుడే మొట్టమొదటిసారి జీవితంలో దాని గురించి విని ఆలోచిస్తున్నాం అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. దేవుడు లెక్క అడిగేటువంటి దేవుడు, దేవుడు లెక్క అడిగేటువంటి దేవుడు. కుటుంబాలలో ఇప్పుడు ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో భాగంగా ఇది ఎందుకు, అసలు ఈ సెషన్ ఎందుకు అంటే, కుటుంబాలలో కలహాలు అసమాధానం ఉండడానికి ఒకానొక ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు. విడాకులు అయ్యేవాళ్ళు, విడాకుల కోసం వెళ్ళేవాళ్ళు, వాళ్ళలో ఎక్కువ మంది చెప్పే కారణం వారి కుటుంబంలో తలెత్తే ఆర్థిక సమస్యలే, డబ్బులకు సంబంధించిన సమస్యలు. కానీ కుటుంబం అలా ఉండాలనేది దేవుని చిత్తము కాదు. మరి దేవుడు కోరిన విధంగా డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే కుటుంబంగా ఉండాలంటే ఏం చేయాలి? నమ్మకమైన గృహ నిర్వాహకులముగా మనము ఉండాలి. ఫెయిత్ఫుల్ స్టివర్డ్స్గా మనం ఉండాలి. నమ్మకమైన గృహ నిర్వాహకులముగా మనము ఉండాలి. దేవుడిచ్చిన వాటిని నమ్మకంగా నిర్వహించాలి, యథార్థంగా ఆ పని చేయాలి. సో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే మనం ఏం చేయాలో ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొత్తం అంతా చెప్పలేను, నేను చాలాసేపు పడుతుంది, ఒక రోజంతా చెప్పొచ్చు అనమాట. ఇదే సబ్జెక్ట్ వేరు కోణాల్లో నుంచి ధ్యానించవచ్చు. కానీ మనకున్న ఈ కొద్ది సమయంలో ఒక 4 విషయాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిది, మీ డబ్బుని క్రీస్తు కోసమని ఆత్మలను సంపాదించడంలో ఖర్చు పెట్టాలి. మీరు నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే దేవుడు మనకు అప్పగించిన ఒకానొక ప్రధాన బాధ్యత దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడడం. సో దాంట్లో భాగంగా ఆత్మలను సంపాదించే పనిలో భాగంగా మనం పరిచర్య కొరకు ఇచ్చేవారముగా, దాని కొరకు ఖర్చు పెట్టేవారముగా ఉండాలి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో నుంచి ఆ వాక్య భాగాన్ని మనం ఆధారం చేసుకొని ఈ పాఠాలన్నీ అందులో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీ బైబిల్లో లూకాసు వార్త 16వ అధ్యాయానికి తెరుస్తారా? లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి 13 వచనాలు, మొదటి వచనం నుంచి చూస్తూ వెళ్దాం. అక్కడ ఒక మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఏమన్నాడు? ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఈ పదం ఇక్కడ ఉంది కదా. ఒక ధనవంతుని యొద్ద ఎవరున్నారట? ఒక గృహ నిర్వాహకుడు ఉన్నట్ట. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, ఆస్తిని ఏం చేస్తున్నాడంట? యజమాని ఆస్తిని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు ఈ గృహ నిర్వాహకుడు. అయితే ఆ విషయం ఇప్పుడు ఎవరికి తెలిసింది? యజమానికి, ధనవంతుడైన యజమానికి తెలిసింది. తెలిసేమైంది? అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. అసలు లెక్కలు తీ, బయటికి తీ. నేను నీకు ఎంత ఇచ్చాను, ఎందుకు ఖర్చు పెట్టమని చెప్పాను, నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టావు చెప్పు, లెక్క చెప్పు నాకు అని పిలిపించి అడుగుతున్నట్ట. అడిగితే, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. అమ్మో, మనం కూడా లెక్కలు సరిగా చెప్పకపోతే ఊహించుకోండి ఒకసారి మన పరిస్థితి ఏంటి. దేవుడు మనల్ని పీకేశాడు అనుకో ఈ పనిలో నుంచి, నేను అసలు నా డబ్బులు నీకు ఇవ్వను,
నేను చెప్పిన విధంగా సరిగా ఖర్చు పెట్టట్లేదు, నేను ఇవ్వదలుచుకోవట్లేదు, ఇంక నేను పీకేస్తున్నాను ఈ పని నుంచి అని దేవుడు మనల్ని అంటే ఏంటి మన పరిస్థితి? సో ఇది ప్రాముఖ్యమైన విషయమైనా అంత అవసరం లేదంటారా? మాకు తెలుసులేండి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, మా డబ్బులు ఎట్లా ఖర్చు మాకు తెలియదు అంటారా? ప్రాముఖ్యమైందా కదా? కాదంటే పీకేస్తాడని భయపడద్దు, ప్రాముఖ్యమైంది. విశ్వాసులకి దేవుడు తన వాక్యంలో ఎలా ఖర్చు పెట్టమని చెప్పాడో తెలుసుకొని దాని ప్రకారం ఖర్చు పెట్టే మనసు ఉంటుంది. ఆ మనసు ఉంది కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా. తెలుసుకుందాం దేవుడు ఏం చెప్తున్నాడో విందాం. కంటిన్యూ చేయండి అమ్మా. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును. ఎందుకు ఇతనికి అర్థమైపోయింది, ఇక ఎట్లాగో పని నుంచి పీకేస్తాడు. ఎందుకు? తప్పు చేశాడన్న సంగతి అతనికి కూడా తెలుసు కదా, వాడు చేశాడన్న సంగతి అతనికి కూడా తెలుసు కాబట్టి ఇంకేటు పీకేస్తాడు పనిలో నుంచి. కాబట్టి నేను ఏమి చేతును, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. ఇంతకాలం పాపం నీడపట్న కూర్చొని తేరగా వచ్చిన సొమ్మంతా మింగేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మరి కష్టపడాలంటే కొద్దిగా ఇబ్బందే కదా. భిక్షమెత్తలేను, త్రవ్వలేను అంటే ఒళ్ళొంచి పని చేయలేను. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు? 4వ వచనం. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనినట్లు నేను ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని తన యజమానిని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, అంటే ఈ యజమాని చేసేటువంటి పనులలో ఇదొక పని. ఏంటది? రుణస్థులు గురించిన ప్రస్తావన కనబడుతుంది కదా. అంటే అప్పు ఇవ్వడం, రుణం ఇవ్వడం అనేది ఒక పని చేస్తున్నాడు అనమాట. ఈ యజమాని యొక్క వ్యాపారం అది. దాని కింద ఇతను గృహ నిర్వాహకుడు. సో ఇప్పుడు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటని ముందుగానే ఆలోచించి ఎవరైతే రుణస్తులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకందరికీ ఒక సహాయం చేస్తున్నాడు. ఏంటి ఆ సహాయము? నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావు, నీ అప్పెంత అని అడుగుతున్నాడు. మొదటి వాడిని అడిగాను, వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మనుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. ఈ చీటీల గురించి మనం డైరీకి వెళ్ళినప్పుడు అక్కడెక్కడ వాడుతుంటాం కదా కార్డులు. వాటర్ సప్లై వాడు వాటర్ వేసినప్పుడు ఈ చీటీ అప్పట్లోనే చీటీలు ఉన్నాయి చూడండి. చీటీ తీసుకొని నీ చీటీ ఏదైనా తీసుకొని 100 మనుగుల నూనె ఏం చేశాడు? 50కి తగ్గించేశాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ పని? ఎందుకు చేస్తున్నాడు ఈ పని? ఎందుకని? ఇంప్రెషన్ కోసం. యజమానుడు మీరందరూ చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సహోదరు చెప్తున్నారు, చెప్పండి. మైక్లో చెప్పండి, పర్లేదు, మీకు మైక్ ఉందిగా. ఉద్యోగం పోగొట్టుకున్నాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఒకటి ఇస్తారు. ఉద్యోగం ఈ సిస్టర్ ఏం చెప్తున్నారంటే ఉద్యోగం పోయిన తర్వాత వాళ్ళు చేర్చుకోవాలని, ఇతన్ని చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో. అయితే సిస్టర్ గారు తన తెలివినంతటినీ రంగరించి ఆవిడే కనిపెట్టిన విషయం కాదు ఇది, ఇక్కడే ఉన్న విషయం, ఆ వచనాల్లోనే ఉన్న విషయం అది. చూడండి ఒకసారి 4వ వచనంలో ఉంది అది. ఏమని? వారు నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుంచి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలనో అని ఆలోచించి ఈ పని చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అంటే ఇది లంచం. ఇప్పుడు నేను నీకు ఈ ఫేవర్ చేస్తున్నాను, ఇప్పుడు నేను నీకు ఇది చేసి పెడుతున్నాను కాబట్టి తర్వాత నేను నీ దగ్గర అడగటానికి ఉంటుందన్నమాట నాకు. ఏది? నా యజమాని నన్ను ఉద్యోగం నుంచి తీసేసినప్పుడు. 7వ వచనం. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 80 తూములను వ్రాసుకోమని చెప్పెను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాన్ని మెచ్చుకొనెను. ఏమిటట? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నట. యుక్తిగా అంటే ఏంటి? తెలివిగా. ఏంటి తెలివి? తెలివేంటి? ఎలా యుక్తిగా నడుచుకున్నాడు? చాలా కష్టంగా ఉంది కదా. పర్లేదు, నేను సహాయం చేస్తానులే, కానీ మీరు ప్రయత్నించండి కొంచెం. ఏంటి తెలివితేటలు? ఎలా యుక్తిగా నడుచుకున్నాడు?
శామ్యూల్ రెడ్డి గారు చెప్పండి. భవిష్యత్తును గురించి ఆలోచించి జాగ్రత్త పడుతున్నాడు, అప్రమత్తం అవుతున్నాడు కదా. ఉద్యోగం పోతే ఏమైంది? అతని బతుకు రోడ్డును పడుతుంది అనమాట. ఉద్యోగం పోతే రోడ్డును పడుతుంది. కాబట్టి భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇలా చేద్దామా? ఇలా చేయొచ్చా? చేయకూడదు. సో యుక్తిగా నడుచుకొని అనే మాట కేవలం భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు, అప్రమత్తం అవుతున్నాడు అన్నంతవరకే. లేకపోతే తన డబ్బులు తన ఆస్తిని పాడు చేసినందుకు యజమాని ఎందుకు మెచ్చుకుంటాడు? అంటే నష్టపోయినా తెలిసి మొత్తానికి నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు ముందు నుంచే, పోన్లే కనీసం ఆ తెలివైనా ఏడ్చింది, నాకు జరగాల్సిన నష్టం ఎట్లాగో జరిగింది, కానీ నువ్వు మాత్రం తెలివైనోడివే, నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు ముందు నుంచే. అలా అనమాట. అలా యుక్తిగా నడుచుకున్నాడు అంటున్నాడు. అంతేగాని ఇలా చేయొచ్చు, మనం అందరం ఇలా చేయాలి అని చెప్పడం కోసం చెప్తున్నది ఇది కాదు. అలా చెప్పడం కోసం కాదు. యుక్తిగా, ఇది చాలా ఇంపార్టెంట్. తెలివిగా నడుచుకున్నట్ట, కానీ చేసింది మాత్రం అన్యాయమే. అందుకే ఆ గృహ నిర్వాహకుడికి అది తగిలిచ్చారనమాట. ఈ వచనంలోనే చాలా స్పష్టంగా ఉన్నమాట. ఏంటది ఉంది కదా అక్కడ, మొట్టమొదటి పదం ఏంటది? అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుడు. అన్యాయమే అది. అతను చేసిన అన్యాయాన్ని మెచ్చుకోవట్లేదు. అది కాదు యుక్తిగా నడుచుకోవడం అనేది. భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుగానే జాగ్రత్త పడ్డాడు కదా, అది యుక్తి. సరే, ఇప్పుడు దీన్ని బట్టి యేసుప్రభువు మనకేం చెప్పాలనుకుంటున్నారు? కంటిన్యూ చేయండి. 8వ వచనం. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఎలాగా? వెలుగు సంబంధులు అంటే విశ్వాసులు. మనము అన్యాయపు మనకంటే లోక సంబంధులే చాలా తెలివిగా కనబడుతూ ఉన్నారు కొన్నిసార్లు. ఎందుకంటే 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. అంటే అన్యాయంగా డబ్బులు సంపాదించి వాటితో స్నేహితులను సంపాదించుకోమని చెప్తున్నాడా? మరేం చెప్తున్నాడంటే ఇంకేం చెప్పలేరు. పోనీ అలాగే చెప్తున్నాడంటే అలాగైతే చెప్పే అవకాశం లేదు. అసలు ఏం చేద్దాం ఇప్పుడు? అన్యాయంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి మీకు స్నేహితులను పోగేసుకోండి అని చెప్తున్నాడా? చెప్పట్లేదు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లోకములో ఉన్నవారు తమ అన్యాయమైన అనీతియుక్తమైన ఉద్దేశాలు కోరికలు తీర్చుకోవడం కోసం సిరిని వాడుకుంటూ ఉంటారు. కాబట్టి అన్యాయపు అనేది సిరికి ఇవ్వబడినటువంటి ఒక టైటిల్, ఒక బిరుదు. మీకు అర్థమైందా? డబ్బులకి సిరికి ఇవ్వబడిన ఒక బిరుదు ఏంటి? అన్యాయపు సిరి. లోకస్తుల చేత అది ఎలా ఖర్చు పెట్టబడుతుందో తెలియజేసేటువంటి టైటిల్ అనమాట. మనం ఎలా సంపాదించాలో తెలియజేసే టైటిల్ కాదు. ఇప్పుడు ఆ పైన గృహ నిర్వాహకుడు అలాగే కదా సంపాదించుకుంటున్నాడు, అన్యాయం చేసే సంపాదించుకుంటున్నాడు కదా. సో సిరి అలా వాడబడుతుంది అనే భావనలో దానికి ఇవ్వబడిన టైటిల్ ఏంటి? అన్యాయపు సిరి. మరి యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు తన యజమాని డబ్బులు వాడుకొని తన భవిష్యత్తు గురించి స్నేహితులను సంపాదించుకున్నాడు. 4వ వచనంలో చూసాం. నన్ను ఈ సంపాదించుకున్నాడే లేదా స్నేహితులు? ఇప్పుడు రాయితీ ఇచ్చాడు కదా, డిస్కౌంట్ ఇచ్చాడు కదా, 100 నుంచి 50కి, 100 నుంచి 80కి తగ్గించాడు కదా. సో తగ్గిస్తే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? చాలా ఖుషిగా సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎప్పుడైనా వీలు చూసుకొని మా ఇంటికి అటువైపు వచ్చినప్పుడు మా ఇంటికి రండి, వీలు చూసుకొని ఒకరోజు భోజనం చేద్దాం. స్నేహితులు అవుతారా అవరా? అవుతారు కదా. ఆ డబ్బులు వాడుకొని స్నేహితుల్ని పోగు చేసుకున్నాడా? పోగు చేసుకోలేదా? చేసుకున్నాడు. లోక సంబంధి అయిన ఆ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అట్లా చేశాడు. మరి మీరేం చేయాలనంటే ఏం చెప్తున్నాడు? మనం కూడా మన యజమాని మనకు అనుగ్రహించిన వాటిని పరలోకంలో స్నేహితులను సంపాదించుకోవడం కోసం ఖర్చు పెట్టాలి. ఎక్కడ స్నేహితులను సంపాదించుకోవడం కోసం? పరలోకంలో స్నేహితులను సంపాదించుకోవడం కోసం. అదేనా 9వ వచనంలో ఉన్నమాట? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో. ఏంటా నిత్యమైన నివాసములు? ఎక్కడున్నాయి అవి? పరలోకమే. అక్కడ మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్తాను.
వాళ్ళు ఒకవేళ దేవుని చిత్తమేంటి వాళ్ళు మనకంటే ముందే పరలోకం వెళ్తే వాళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తారనమాట. ఎందుకు? మన దగ్గరున్న డబ్బులను మనం ఖర్చు పెట్టడం కారణంగా కొంతమంది రక్షించబడ్డారు. వారు పరలోకానికి వెళ్ళారు, పరలోకంలో ఉన్నారు. వారు ఆ నిత్య నివాసములలో మనల్ని మనకు వెల్కమ్ చెప్తుంటారండి. ఎందుకు? వాళ్ళు రక్షించబడడానికి నేనేం చేశాను? నా డబ్బులు ఖర్చు పెట్టాను అనమాట. అలా నేను వాళ్ళకి ఏమయ్యాను? వాళ్ళని ఏం చేసుకున్నాను? స్నేహితుల్ని చేసుకున్నాను. వాళ్ళు రక్షించబడడానికి నేను దోహదపడ్డాను. నా ధనాన్ని, నా యజమాని నాకు అనుగ్రహించిన వాటన్నింటినీ నేను వారి కొరకు వెచ్చించి వారు రక్షించబడడానికి, పరలోకం వెళ్ళడానికి నేను పోయబడ్డాను, ఖర్చు అయ్యాను. కాబట్టి వాళ్ళు నాకు స్నేహితులు. నేను పరలోకంకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తారు? ఎదుర్కొంటారు. ఈ పాఠం మనకు నేర్పించడం కోసం. సో మనం ఎంతసేపు ఇక్కడిక్కడ వాటి గురించి కాదు, అక్కడ మనకు స్నేహితులను సంపాదించుకోవడం కొరకు మనము ఖర్చు పెట్టాలి, మన యజమాని మనకు అనుగ్రహించిన వాటిని అనే పాఠం. వాడు ఎవరు? అన్యాయస్తులైన గృహిణివాడు. వాడు లోక సంబంధి. వాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కానీ యజమాని డబ్బుల్ని వాడుకొని ఎలాగ స్నేహితులు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వు దేవుని సంబంధివి, వెలుగు సంబంధిని అని చెప్పుకుంటూ నీ యజమాని నీకు ఇచ్చిన వాటిని నువ్వు పరలోకంలో స్నేహితులు సంపాదించుకోవడం కోసం, భవిష్యత్తులో నిత్యత్వంలో నీకు స్నేహితులు సంపాదించడం కోసం నువ్వెందుకు ఖర్చు పెట్టట్లేదు? అట్లా చూస్తే నీకంటే వాడే తెలివైన వాడిగా కనపడుతున్నాడు కదా. అది యేసు ప్రభువారు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠం. ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు, ఇంగ్లీష్లో వెన్ ఇట్ ఫెయిల్స్ అని ఉంటుంది వాడుక భాషలో, మీరు అంతమైపోయిన తర్వాత. అసలు దానికి దీనికి ఏమైనా పొంతనుందా? సిరి మీరు మిమ్మల్ని వదిలిపోయినప్పుడు అన్నదానికి, మీరు అంతమైపోయిన తర్వాత అనడానికి అసలు అర్థం ఇదే అనమాట. మీరు అంతమైపోయిన తర్వాత అంటే ఏంటి? మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత. పరలోకంలో మనకు స్వాగతం చెప్పే కొంతమంది స్నేహితులు అక్కడ ఉండాలి మనకి. అలాంటి వారిని మనం ఏం చేయాలి? సంపాదించాలి. ఆత్మలను మనం సంపాదించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే వారు రక్షించబడడం కోసం మనం ఖర్చు పెట్టాం కాబట్టి వారు మనకు స్నేహితులు. అక్కడ మనల్ని వారు ఎదుర్కొంటారు. మనందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను సువార్త పని కోసం నా డబ్బుల్ని ఖర్చు పెడుతున్నానా? దేవుని పని కొరకు, దేవుని రాజ్యంలోకి కొన్ని ఆత్మలు చేర్చబడటం కొరకు నా డబ్బులు నేను ఖర్చు పెడుతున్నానా? దేవుని రాజ్య వ్యాప్తి కోసం నేను ఖర్చు పెడుతున్నానా? ఆ విధంగా దేవుడు నాకు అప్పగించిన వాటి విషయంలో ఒక రోజు నేనేం చేయాలి? లెక్క అప్పగించాలి అనే స్పృహ కలిగి నమ్మకమైన గృహ నిర్వాహకత్వమే చేస్తున్నానా నేను? లేదా నా కోరికలు, నా లోక సంబంధమైన ఇష్టాలు వాటిని నెరవేర్చుకుంటూ తృప్తిపరచుకోవడం కోసం మాత్రమే నా డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టేసుకుంటున్నానా? ఈ విషయంలో కొరింథీ సంఘాన్ని బలపరచడం కోసం మాసిదోనియా సంఘాల వారు ఎలా మాదిరిగా ఉన్నారో చెప్తూ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, మొదటి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. వాళ్ళకి ఏం అనుగ్రహించబడిందట? దేవుని కృప. వాళ్ళు వాస్తవంగా చాలా దాతృత్వంతో ఇస్తూ ఉన్నారనమాట. దేవుని పని కొరకు ఇస్తూ ఉన్నారు. సో దాన్ని ఎలా ఇవ్వగలుగుతున్నారు అనే దాని గురించి కారణం చెప్తూ ఎంత అద్భుతమైన మాటలండి. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి, అది కూడా దేవుని కృపే. వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే అది ఏంటంటే దేవుని కృప. సో ఇవ్వలేకపోతున్న వాళ్ళందరికీ ఏం అనుగ్రహించబడట్లేదు? దేవుని కృపను పొందుకున్న మనము దాతృత్వం కలిగి ఇచ్చేవారముగా ఉంటాము అని బైబిల్ చెప్తుంది. అయితే ఇవ్వడానికి కారణము మనలో లేదు. మనమేదో పెద్ద గొప్ప భక్తిపరులమని కాదు, కానీ అది కేవలము దేవుని కృపను బట్టి మనం ఇవ్వగలుగుతున్నాము. ఆ ఇచ్చే మనసు ఒక విశ్వాసకి ఉంటుంది. తర్వాత ఎలాగనగా ఏంటి ఆ దేవుని కృప ఎట్లా అనుగ్రహించబడింది? ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. వాళ్ళు ధనవంతులు కాబట్టి బహు విస్తారంగా ఇచ్చారని చెప్పట్లేదు. వారు నిరుపేదలైనా సరే ఇచ్చారు. మూడవ విషయం, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్ముని వేడుకొనుచు. ఈ మాట ఎన్నిసార్లు చదివినా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, వాళ్ళు బ్రతిలాడుతున్నారంట, పౌల్ని వేడుకుంటున్నారంట, అయ్యా మా డబ్బులు తీసుకోండి, మీరు దీన్ని పరిచర్యలో వాడండి.
సువార్త వ్యాప్తి కొరకు దీన్ని ఖర్చు పెట్టండి, పరిశుద్ధుల అవసరాల కోసం దీన్ని తీసుకోండి మీరు అని బ్రతులాడుతున్నారంట వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని. ఎవరు వీళ్ళు? నిరుపేదలు. ఎలా చేయగలుగుతున్నారు? ఇది దేవుని కృపను బట్టి. ఆ దేవుని కృపను పొందుకున్న ప్రతి విశ్వాసి తప్పక ఇలాంటి మనసు వైఖరే కలిగి ఉంటాడు. మనకి జేబులో నుంచి తీయాలంటే అబ్బా రాదు అసలు, చేయలో బయటికి, చాలా కష్టం. దేవుని పని కొరకనంటే ఇంకా కష్టం. పర్సులో ఉన్న అతి చిన్న నోట్ ఏది? ఒకవేళ 2 రూపాయలు 5 రూపాయలు ఉంటే సరిపోతుంది. దేవుని కృపను పొందుకున్న వారు ఎవరు ఇలా చేయరు. అలాంటి మనసు వారికి ఉండదు. 4వ వచనం, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే వాళ్ళకి లేకుండా, వాళ్ళు తినడానికి లేకుండా, కుటుంబాలు పోషించుకోవడానికి కూడా ఏమీ లేకుండా మొత్తం అంతా ఊడ్చి ఇచ్చారని కాదు. అట్లా ఇస్తే ఇంక మళ్ళీ వాళ్ళు రెండోసారి ఇయలేరు. ఇంకా అయిపోయింది కదా ఇంక వాళ్ళ పని, మళ్ళీ ఇవ్వలేరు కదా. ఇక వాళ్ళు బతకాలి కదా, ముందు వాళ్ళు బ్రతికి ఉండాలి కదా. వాళ్ళు బ్రతికి కుటుంబాలను పోషించుకోవాలి. అది చేస్తున్న తర్వాత కూడా అని చెప్పడం అనమాట. దాని వాళ్ళ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా, అంటే వాళ్ళ వ్యక్తిగత అవసరతల కోసము ఏదో కొనుక్కోవాలని, ఇంకేదో కావాలనుకొని సేవ్ చేసుకుంటున్నవి అవి మొత్తము ఏం చేస్తున్నారు? తీసి ఇస్తూ ఉన్నారు. దేవుడు వారి హృదయాల్లో కార్యం చేశాడు కనుక వారు దాతృత్వం ఇవ్వగలిగారు. వారి సామర్థ్యానికి మించి ఇచ్చారు. ఆ విషయానికి వస్తే పౌలును వేడుకుంటున్నారు, బ్రతిలాడుతున్నారు. తమ ధనాన్ని పరిచర్య కోసం, పరిశుద్ధుల క్షేమాభివృద్ధి కోసం తీసుకోమని, వాడమని అడుగుతున్నారు. చాలా అద్భుతమైన విషయం కదండి. వారు బీదవారు, కానీ దేవుని పనిలో తాము కూడా వాడబడగలిగే అవకాశం కోసం తాపత్రయపడుతున్నారు. 5వ వచనం, ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు, కానీ వాళ్ళు చేయగలిగారు. ఎందుకు చేయగలిగారో ఈ వచనంలో కూడా కారణం ఉంది. ఏంటో చెప్పండి. ఎందుకు చేయగలిగారో ఈ వచనంలో కూడా కారణం ఉంది. ఏంటా కారణం? ఎక్సలెంట్, చాలా బాగా. ఎవరు చెప్పారు? ఒకసారి చేయొద్దండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఎవరికి అప్పగించుకున్నారు? ప్రభువుకు తమను తాము అప్పగించుకున్నవారు. ఆయన గురించే ఆలోచిస్తారు, ఆయన అప్పగించిన పని గురించే ఆలోచిస్తారు. అది ఎలా జరుగుతుంది అనే ఆలోచన, ఆసక్తి వారిలో ఉంటాయి. క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ దంపతులు ఇలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యం విస్తరించడం కోసం త్యాగపూరితంగా ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అది ఎప్పుడు సాధ్యమంటే మొదట తమను తాము ప్రభువుకు అప్పగించుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. యేసుక్రీస్తు మీకు ప్రభు అయితే, యేసుక్రీస్తు నిజంగా మీ ప్రభు అయితే, ఆయన మీ స్నేహితుడైతే, మీ రక్షకుడైతే, ఆయన ఇష్టాలే మీ ఇష్టాలుగా మారతాయి. ఆయన కోరికలే మీ కోరికలుగా మారతాయి. ఆయన చిత్తమే మీ చిత్తం అవుతుంది. అప్పుడు మాత్రమే ఆయన రాజ్య విస్తరణ కోసం మీరు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుణ్ణే ఇచ్చేశాడు. ప్రభువారు నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం తన ప్రాణాన్నే అర్పించాడు. దేవుని రాజ్యం విస్తరించబడే విషయంలో ఇటువంటి త్యాగపూరితమైన మనస్సు, దేవుణ్ణి పోలిన ఈ మనస్సు, మన ప్రభువును పోలిన మనస్సు ఆయన శిష్యులందరికీ ఖచ్చితంగా ఉంటుంది. ఇది మొదటి పాఠం, చాలా ప్రాముఖ్యమైన పాఠం. అందుకే చాలా ఎక్కువసేపు తీసుకొని దీని గురించి ధ్యానించాం మనం. డబ్బుల విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే మీ డబ్బుల్ని క్రీస్తు కోసమని, ఆత్మలను సంపాదించడం కోసమని, నిత్య నివాసములలో స్నేహితులను సంపాదించుకోవడం కోసమని నీ యజమాని ఇచ్చిన డబ్బుల్ని నువ్వు వెచ్చించాలి. మీరంతమైన తర్వాత వారు మిమ్మల్ని శాశ్వత నివాసాల్లో స్వీకరించేలా అన్యాయమైన ధనంతో, అన్యాయమైనది దానికి ఇవ్వబడిన ఒక బిరుదు, స్నేహితులను సంపాదించుకోండి మీతో చెప్పుచున్నాను. ఇది మొదటిగా మన డబ్బులతో ఏం చేయాలో యేసుప్రభు వారి ఉపమానం ద్వారా చెప్పినటువంటి విషయం. ఇక రెండవ పాఠం, డబ్బుల విషయంలో మనం నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే ఇచ్చేవారికి దేవుడు తిరిగి అనుగ్రహించే సత్యమైన ధనం, పరలోక బహుమానం పైన కూడా మనం దృష్టి పెట్టాలి. అది కూడా ఈ వాక్య భాగంలోనే, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలోనే ఉంది. తిరిగి మరలా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఏమి ఇస్తానంటున్నాడో చూడండి అక్కడ. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇది ఆ ఉపమానం చెప్పిన తర్వాత కంటిన్యూషనే 10వ వచనం. ప్రతి యజమానుడికి అతని కింద పనిచేసేవాడికి మధ్య జరిగేది ఇదే కదా. ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది?
ముందు చిన్న చిన్న బాధ్యతలు అప్పగిస్తారు. అతను నమ్మకంగా చేస్తూ ఉంటే తర్వాత పెద్ద పెద్ద బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు. అన్యాయంగా ప్రవర్తిస్తే ఉన్న బాధ్యత నుంచి కూడా తొలగిస్తారు, పీకేస్తారు పనిలో నుంచి. డబ్బుల విషయంలో డబ్బుల విషయం అనేది దేవుని దృష్టికి చిన్నది, కానీ అందులో నమ్మకంగా లేని వాడికి దేవుని సత్యమైన ధనాన్ని కూడా ఇవ్వడట. ఆయన సత్యమైన ధనం, ఆయన ఆత్మలను రక్షించేటువంటి ఆ భాగ్యము దేవుడు వారికి, మనం దేవుడిచ్చిన ధనాన్ని నమ్మకంగా నిర్వహిస్తూ ఉంటే దేవుడు ఆత్మలను మనకు అప్పగిస్తాడు. అలాగే ఈ లోకంలో మనం ఎక్కువగా సంపాదించుకోలేకపోయినా పర్వాలేదు, పరలోకంలో మనము బహుమానాలు ఉంటాయి మనకి. ఒకవేళ దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం నమ్మకంగా ఖర్చు పెడుతూ ఉంటే. ఒక విషయం అయితే ఖచ్చితం, నువ్వు ఈ లోకంలో సంపాదించేది ఏది చనిపోయిన తర్వాత నీతో పాటు తీసుకెళ్ళవు, కానీ నువ్వు పరలోకంలో సమకూర్చుకునే ధనం మాత్రం అది నీదే అని నిశ్చయంగా చెప్పొచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం తీసి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మనం ఎక్కడ ధనం సమకూర్చుకునే వారంగా ఉండాలి? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చు, పరలోకములో ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలకు అన్నము వేసి దొంగిలరు. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలట, అంటే ఇక్కడ కూర్చుకోకూడదా? పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఇక్కడ కూర్చుకోకూడదా? మనం చూసిన ఉపమానంలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక్కడ కూర్చుకునే ధనాన్ని ఖర్చు పెట్టి పరలోకంలోనే ధనాన్ని సమకూర్చుకోమని చెప్తున్నాడు. ఇందాక ఉపమానం అదేనా? ఇక్కడ కూర్చుకొని దాన్ని ఏం చేయాలి? గట్టిగా ఇలా పట్టుకొని, నా ప్రాణమా దీన్ని బట్టి సుఖించు, సంతోషించు అని కాకుండా ఏం చేయాలి? వాటిని దేవుని రాజ్య వ్యాప్తిలో ఆయన సువార్త పని కొరకు, ఆత్మల సంపాదన కొరకు ఖర్చు పెడితే, ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ డెబిట్ అయితే ఎక్కడ క్రెడిట్ అవుతుందట? పరలోక రాజ్యం. అలా ధనాన్ని ఏం చేయాలి? సమకూర్చుకోవాలని ఈ సందర్భంలో పైన ఉపమానం అంతటి నుంచి మనం అర్థం చేసుకోగలిగిన విషయం. అయితే అందులో కొంచెంలో నమ్మకంగా ఉండేవానికి ఇంకా ఎక్కువ అనుగ్రహిస్తానని, కొంచెంలో అన్యాయంగా ప్రవర్తించేవాడికి అతని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడన్నమాట దేవుడు. సో పరలోకంలో మనము ధనం సంపాదించుకునే వారముగా మనం ఉండాలి. ఆయన చాలామంది దేవుని ప్రజలు లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నారు. పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి అసలు ఏమీ ఖర్చే పెట్టట్లేదు. ఈ విషయంలో మీ పరిస్థితి ఎలా ఉంది, మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది పరిశీలించుకోవాలి. మీ పరలోకంలోని బ్యాంక్ అకౌంట్ 0 బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు పరలోకానికి వెళ్ళే కృప పొందుకున్న వాళ్ళు కాదు. ఎందుకంటే కృప అనుగ్రహించబడితేనే ఇది చేయగలిగేది. కానీ కృప పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇది చేస్తారంటున్నాం కదా. చేసినప్పుడు 0 బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉందా పరలోకంలో? లేదు. కృప పొందుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే మేలు పొందుకున్నారో ఆ మేలు తమ పొరుగు వారికి కూడా పొందుకోవాలనే ఆలోచన కలిగి వాళ్ళకు సువార్త చెప్పడం మాత్రమే కాదు, ఆ పరిచయ కొరకు తమ దగ్గర ఉన్న డబ్బుల్ని ఖర్చు పెడతారు. అలా రక్షించబడిన ఆత్మల ద్వారా పరలోకంలో వాళ్ళకి ఏమవుతుంది? క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట. పరలోకంలో ధనం సమకూర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. సో 0 బ్యాలెన్స్, పరలోకంలో ఉన్న అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు? పరలోకంలో వాడు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ అసలే లేకుండా ఉండే అవకాశం ఉందా? లేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళ చాలామంది విషయంలో మీ బ్యాలెన్స్ 0నే ఉంది పరలోకంలో. అలాంటి స్థితిలో మీరు ఎవరు లేకపోయి ఉంటే దేవునికి స్తోత్రం. అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ అలాగే ఉందేమో అని అనుకుంటూ ఉన్నాను. దేవుని కృప పొంది క్రీస్తుకు చెందినవాడైతే నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉంటాడు. ఎంతో కొంత పరలోకంలో ధనం సమకూర్చుకుంటాడు. మరి నీ స్థితి ఎలా ఉంది? ఏం సంపాదించడం కోసం ప్రయాసపడుతున్నావు, ప్రాకులాడుతున్నావు, తాపత్రయపడుతున్నావు? పరిశీలించుకోవాలి. ఇచ్చేవారికి దేవుడు సత్యమైన ధనం అనుగ్రహిస్తాడు అని చెప్పబడింది ఇక్కడ ఈ వచనాల్లో, కిందున్న వచనాల్లో. మరియు పరలోక బహుమానాలు మాత్రమే కాకుండా మరికొన్ని కూడా అనుగ్రహించబడతాయని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంది. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. సనుక్కోకుండా, బలవంతంగా కూడా కాకుండా ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమించును. సంతోషంగా ఇచ్చే వ్యక్తి ఒక ప్రత్యేకమైన భావంలో దేవుని ప్రేమను పొందుకుంటాడు. దేవుని ప్రేమకు నోచుకుంటున్నాడు కదా. అదే కదా చివరిలో ఉన్న మాట. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని అంటే మిగిలిన వాళ్ళని ప్రేమించడా? అసలు
ప్రేమిస్తాడు, తన పిల్లలందరినీ ప్రేమిస్తాడు దేవుడు. దేవుడు తన పిల్లలందరినీ ప్రేమిస్తాడు. కానీ ధారాళంగా ఇచ్చేవారి ఎడల దేవుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఎందుకు? ఇప్పుడు నిజంగా ఒక క్రైస్తవ తండ్రి ఉన్నాడు అనుకోండి, 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లలకి ఇతను మంచి విద్యాబుద్ధులు, క్రమశిక్షణ అంతా నేర్పిస్తూ ఉన్నాడు. అందులో ఎవరైతే ఈ తండ్రి, క్రైస్తవ తండ్రి, దైవికంగా నడిపించేటువంటి ఈ తండ్రి నేర్పిస్తున్నటువంటి క్రమంలో అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందా, ఉండదా? మరి ఇప్పుడు దేవుడు ఈ ప్రత్యేకమైన భావంలో మనల్ని ప్రేమిస్తానంటున్నాడు కదా, ఎలాగ ఇది? ఎందుకంటే మనము ఈ విషయంలో మన తండ్రిని పోలి నడుచుకుంటున్నాం, మన తండ్రినే అనుసరిస్తున్నాం, ఆయన చెప్పిందే చేస్తున్నాం. ఆ భావంలో మన తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు మనం పాత్రులు అవుతూ ఉన్నాము. ఇది క్రైస్తవ దంపతులను ఈ మాటలు ప్రోత్సహించాలి కదా. తండ్రికి ఎంతో సంతోషం పిల్లలు తన అడుగుజాడల్లో తనని పోలి నడుచుకోవడం. సో దేవుడు మన విషయంలో మనకు కావలసిన సమస్తాన్ని ధారాళంగా అనుగ్రహిస్తూ ఉండేటువంటి దేవుడు కనుక ఆయన్ను పోలి నడుచుకునే పిల్లల పట్ల ఆయన ఏం చేస్తాడు? వాళ్ళని బట్టి ఆయన సంతోషిస్తాడు, వాళ్ళని ప్రేమించేవాడిగా ఉన్నాడు. సో ఆయన ప్రేమ అనేది మొదటిది. రెండవది 8వ వచనంలో ఉన్నమాట, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. సమస్త విధములైన కృపను మీకు ఏం చేస్తాడంట? విస్తరింపజేస్తాడంట. చాలా క్రైస్తవ కుటుంబాల్లో కొరత, లేమి ఎందుకు ఉంటుందంటే ఒకానొక కారణం వారు నమ్మకంగా, సంతోషంగా ఇచ్చేవారిగా ఉండకపోవడమే. కానీ సంతోషంగా, ధారాళంగా ఇచ్చేవారైతే వారికి సమస్త విధములైన కృప అనుగ్రహిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇది 2వ పాఠం. ఏంటది? మన డబ్బుల విషయంలో మనం నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే దానికి మనల్ని ప్రోత్సహించేటువంటి, దాన్ని మనకి ఎంకరేజ్ చేసేటువంటి ఒకానొక విషయం ఏంటంటే, కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆయన ఇంకా అత్యధికంగా మనకు అనుగ్రహిస్తా, ఇంకా ఎక్కువ మనకి అప్పగిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే మనకు ప్రమోషన్ ఇస్తానంటున్నాడు. సత్యమైన ధనాన్ని మనకు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనకి పరలోకంలో దానికి తగిన బహుమానాలు కూడా మనకు ఉండబోతున్నాయి అంటున్నాడు. అందుకే మీరు ఇక్కడ కాదు అక్కడ సమకూర్చుకోండి అని చెప్తున్నాడు. ఆయన సమస్త విధములైన కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. ఒక ప్రత్యేకమైన భావంలో ఆయన ప్రేమను మనము పొందుకోగలుగుతాం. సో వీటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే అది మనకి ఇచ్చే విషయంలో, దేవుని పని కొరకు ఇచ్చే విషయంలో మనల్ని ప్రోత్సహించేదిగా ఉంటుంది. మనం నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండగలుగుతాము. 3వ పాఠము, డబ్బుల విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే క్రైస్తవ దంపతులు డబ్బును ప్రేమించకూడదు. ఏం చేయకూడదు ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను క్లుప్తంగా. డబ్బులు ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ధనాపేక్ష, ధనము పట్ల ఉన్న ఆపేక్ష, కోరిక, ఇష్టం అనడం కంటే పిచ్చి, విపరీతమైన కోరిక అన్నమాట, చాలా తీవ్రమైన కోరిక డబ్బుల గురించి. అలాంటి ఒక ధనాపేక్ష అనే పాపము మనల్ని ఏం చేస్తుంది? దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది, భార్యాభర్తలను సైతం విడదీస్తుంది. యేసు ప్రభువు తన శిష్యులకు తమ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టాలో ఇప్పుడు దాకా బోధిస్తూ వచ్చాడు కదా. లూకాసువార్త 16వ అధ్యాయం పైనుంచి అదే చదువుతూ వస్తాం. తన శిష్యులకు ఏం నేర్పిస్తున్నాడు? మీ డబ్బుల్ని ఎలా, ఎక్కడ, దేనికోసం ఖర్చు పెట్టాలో నేర్పిస్తూ ఇప్పుడు 13వ వచనం చదువుదాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. అంటే ఇక అది అసాధ్యం, అది జరగని పని, కుదరదు. ఇద్దరు యజమానులు అంటే ఎవరెవరు వాళ్ళు? కంటిన్యూ. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. 13వ వచనం తమ్ముడు. ఎవరో ఒకరినే ప్రేమించగలుగుతాడు, ఇద్దరిని సేవించడము కుదరని పని. బైబిల్లో ఇలా దేవుణ్ణి పోలుస్తూ దేవునితో పాటు పక్కనే కంపారిజన్లో పెట్టి, 2 పక్కనే పెట్టి, ఈ రెండిట్లో మీరు దేవుణ్ణే చూస్ చేసుకోవాలని దేని గురించైనా చెప్పబడిందంటే అది సిరిని గురించే. దేవునికిని సిరికిని దాసునిగా అలా దేనితోడైనా పోల్చి చెప్పాడా ఎప్పుడైనా యేసుప్రభువు వారు? అంటే దేవుని స్థానాన్ని ఆక్రమించుకునే విధంగా మన హృదయాలను ఈడ్చుకొని వెళ్ళిపోయే ఒక పాపం ఏదైనా ఉందంటే అది ధనాపేక్ష.
అందుకే అంటున్నాడు, ఇద్దరికీ మీరు దాసులుగా ఉండడము కుదరదు, అది అసాధ్యం. ఒకవేళ ఈ పాపం గురించి మనం మెలకువగా ఉండకపోతే మనం ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి హెచ్చరిస్తున్నాడు ప్రభు. పౌలు కూడా తిమోతికి ఇటువంటి హెచ్చరికే చేశాడు కదా. నేను కూడా చదివాను దాని గురించి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ ధనాపేక్ష, డబ్బుల్ని ప్రేమిస్తే వచ్చే పర్యావసానాలు ఏంటో చెప్తున్నాడు. ధనవంతులకు అపేక్షించువారు, నేను చదివేస్తాను సిస్టర్, శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. గుర్తుపెట్టుకోండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు, ధనం సమస్తమైన కీడులకు మూలమా? అట్లా వినబడుతుంది మనకు చాలాసార్లు. మనకు అట్లా వినబడుతూ కనబడుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఏమని? ధనమే సమస్తమైన కీడులకు మూలమని. ధనం సమస్తమైన కీడులకు మూలమా? ధనాపేక్ష, దేవుని స్థానానికి ధనాన్ని హెచ్చించి దాన్నే ప్రాణం అన్నట్లుగా ప్రేమించడం, దాని పట్ల ఆ విపరీతమైన పిచ్చి ఆపేక్ష కలిగి ఉండడం, ఆ ధనాపేక్ష, ఆ ఆపేక్ష పాపయుక్తమైనది. ధనమే పాపయుక్తమైనది కాదు, అదే పాపం కాదు. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఎన్నో వివాహాలు ఇలా పాడైపోయాయని మనకు తెలుసు. డబ్బుల విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే భార్యాభర్తలు డబ్బులను ప్రేమించే వారిగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఈ ధనాపేక్ష అనే పాపంలో మేము ఏమైనా పడిపోతున్నామా? డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామా? లేదా దాన్ని దేవుడిగా చేసుకొని ఒక విగ్రహంగా దాన్నే మన హృదయాల్లో పెట్టుకొని దాన్నే కొలుస్తూ దాన్నే ఆరాధిస్తూ దాని వెంబడే పరిగెడుతూ ఉన్నామా అని భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని ఎప్పటికప్పుడు తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి. డబ్బే చెడ్డదని నేను చెప్పట్లేదు, కానీ మన హృదయాలు చెడ్డవి, మన స్వభావం చెడ్డది. కనుక దేవుణ్ణి ప్రేమించడానికి బదులు డబ్బును ప్రేమించి దేవుని స్థానంలో డబ్బును పెట్టి డబ్బునే ఆరాధించేవారుగా, డబ్బునే దేవుడిగా ఒక విగ్రహంగా చేసుకునే ప్రమాదము ఉంది. నేను చెప్పిన ఒక ట్రయాంగిల్ ఉంది కదా, త్రిభుజం. దానిలో దేవుడికి దూరమయ్యే భార్యాభర్తలు ఏమవుతారు? ఒకరికొకరు దూరం అయిపోతూ ఉంటారనమాట. మీరు దేవుణ్ణి సిరిని ఏకకాలంలో ఇద్దరిని ప్రేమించి ఇద్దరికీ దాసులుగా ఉండడం కుదరదు. మీరు ఒకరికే యజమానిగా ఉండాలి. ఆ యజమాని, నీ యజమాని ఎవరు? నీ ప్రభువు ఎవరు? ఈ రోజున సంఘాల్లో ఉన్న విశ్వాసుల్లో చాలామందికి డబ్బే దేవుడు, వారి ఆస్తిపాస్తులే వారి దేవుడు. యేసు ప్రభు వాళ్ళ దేవుడు కాదు. ఆ కోవలో నీవు ఉండకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాను. విత్తువాని ఉపమానంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం ఏముంది అక్కడ? ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ధనమోహము అన్నదానికి వాడుక భాషలో ధనం మూలమైన మోసం అంటే ధన మోసము అని తర్జుమా చేశారనమాట. డిసెప్షన్, మోసం. ఏంటా మోసం? ఏ రకంగా మనల్ని డబ్బు మనల్ని మోసం చేస్తుంది? ధనాపేక్ష మనల్ని ఎట్లా మోసం చేస్తుంది? ఎట్లా అంటే, ఇంకా ఎక్కువ డబ్బులుంటే సంతోషించగలుగుతాం. ఎక్కువ అంటే ఎంత? ఎక్కువ అంటే ఎంత? ఇంకా ఎంత ఎక్కువ ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం చెప్పండి. అయ్యో, తెలీదా మీకు? తెలీదు. ఈ మోసానికి మీరు ఎప్పుడు గురి కాలేదా? మరీ చెప్పద్దు. ఇక ఎంత ఉంటే సరిపోతుందండి? ఓ, మీరందరూ చాలా తెలివైన భక్తుల్లాగా ఉన్నారు. ఎంతున్నా తీరదు. కానీ మనకు అనిపించేది, దుష్టుడు అపవాది మనల్ని శోధించడానికి మనకి చెప్తూ ఉండే విషయము ఇంకొంచెం ఉంటే చాలు కదా. ఇంకొంచెం ఉంటే చాలు. 1,00,000 రూపాయలు ఉంటాయి, ఇదిగో వీటికి ఖర్చు పెట్టేసుకుంటే, ఇవన్నీ కొనేసుకుంటే, ఇవన్నీ మా దగ్గర ఉంటే ఇంకా మేము చాలు అనిపిస్తుంది అని మనకి అని అనుకుంటాం మనం. కానీ అట్లా అనిపిస్తుంది ఎప్పటికైనా?
ఇలా ఎవరైతే డబ్బులతోనూ లోక సంబంధమైన వాటితోనూ తృప్తి చెందాలని ఆశిస్తూ వాటిని సంపాదించడం కోసమే పరుగులు పెడుతూ ఉంటారో, తమ జీవితాలంతటినీ వెచ్చించి దానికోసమే ధారపోస్తూ ఉంటారో, వాళ్ళు ఎన్నటికీ తృప్తిపరచబడరు. ఎందుకు? వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఎందులో వెతుక్కుంటున్నారు? తృప్తిని ఎందులో వెతుక్కుంటున్నారు? ఇందులో. దొరుకుతుంది ఆ తృప్తి ఎప్పటికైనా? వాళ్ళే పోవాలి, కానీ అది మాత్రం రాదన్నమాట. రెండవది, ధనాపేక్ష మనుషులను గుడ్డితనం కలిగజేస్తుంది. మనుషులకి వారి విలువలను వాళ్ళు కోల్పోయేలా, వారి బాధ్యతలను వారి మర్చిపోయేలా చేస్తుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఈ ధనాపేక్ష అనే మోహములో మోసములో పడిన వాళ్ళకి దేవుడి కంటే, కుటుంబం కంటే, మనుషుల కంటే డబ్బే ఎక్కువ. ఎవ్వరు ఏమైపోయినా, నా సొంత పిల్లలు కుటుంబమే ఎటుపోయినా నాకేం ముఖ్యము? డబ్బే ముఖ్యం. ఇక ఆ మాయలో పడినవాడు దాన్ని సంపాదించడం కోసం దానికోసమని ఏమైనా చేస్తారు. మనుషులను బాధ పెట్టాల్సి వస్తే బాధ పెడతారు, ఏడిపిస్తారు, హింసిస్తారు. అన్యాయము, మోసము, లంచము, చట్ట వ్యతిరేకమైన పనులు చేయడం, ఏదైనా చేసి ఏం చేస్తారు? దీన్ని సంపాదించడం కోసమే. అది రెండవది. మూడవది, వాళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది అని చెప్పాను. రెండవది. మూడవది, ధనాపేక్ష ఉన్నవాడు గర్వించేలా, లేనివాడు కృంగిపోయేలా చేస్తుంది అనమాట ఈ ధనాపేక్ష. డబ్బులు ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? ఉన్నవాడు తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు, గర్విస్తూ ఉంటాడు. లేనివాడిని చులకనగా చూస్తాడు. లేనివాడు ఏం చేస్తాడు? తనకు లేదని ఒక విధమైన అభద్రతా భావంలో బ్రతుకుతూ, ఉన్నవాడి స్థితినే ఎంతసేపు మెచ్చుకుంటూ, వాడికి లాగా నేనుంటే బాగుండేదే అని వాడి స్థితినే అభినందిస్తూ, అలా ఆ కృంగిన స్థితిలో, ఆ నిరాశ నిస్పృహతలతో అలా బ్రతుకుతూ లేనివాడు ఉంటాడు. ఉన్నవాడేమో ఉన్నదాన్ని బట్టి గర్విస్తుంటాడు. సో ధనాపేక్ష వల్ల అందరికీ నష్టమే. ఇన్ని విధాలుగా ధనం మోసగించేదిగా ఉంది కనుక క్రైస్తవ దంపతులు దీని విషయమై అప్రమత్తంగా ఉండాలి. డబ్బుల విషయంలో తలెత్తే సమస్యలే విడాకులు తీసుకోవడానికి ఎక్కువ మంది చెప్పే కారణం. నేటి సంఘాలలో విశ్వాసులమని చెప్తున్న అనేకులు డబ్బునే దేవుడిగా ఆరాధిస్తున్నారు. వారి దేవుడు డబ్బే గనక అదే శాసిస్తుంది వాళ్ళ జీవితం మొత్తాన్ని, అదే నియంత్రిస్తుంది. అది చెప్తుంది వాళ్ళు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో సంబంధాలు కలుపుకోవాలి. ఇదంతా ఎవరు నిర్ణయిస్తుంది? వాళ్ళ దేవుడే నిర్ణయిస్తాడు. ఎవడు వాళ్ళ దేవుడు? డబ్బే వాళ్ళ దేవుడు. కాబట్టి అది నిర్ణయిస్తుంది అన్నమాట. గుర్తుంచుకోండి, మీకు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడము కుదరదు. ఒకవేళ డబ్బు మీ యజమాని అయితే దేవుడు మీ యజమాని కాదు. డబ్బు దేవునితో మనకున్న సంబంధాన్ని పాడు చేస్తుంది. అలాగే అది మన కుటుంబాన్ని కూడా పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. దేవుడే నీ యజమాని అని మరి ఎట్లా తెలుస్తుంది? అంటే మీకు వచ్చే డబ్బులు ఉన్నాయి కదా, మీ ఆదాయం ఒక 1000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. ఆ 1000 రూపాయలు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారో నాకు చెప్పండి. మీ యజమాని ఎవరో నేను చెప్తాను. చాలా ఈజీ. మీ యజమాని ఎవరో తెలుసుకోవడం చాలా ఈజీ కదా, చాలా తేలిక. ఏంటది? మీకు వచ్చే ఆదాయం మీరు ఎట్లా ఖర్చు పెడుతున్నారో నాకు చెప్పండి. నాకు చెప్పండి అని అనట్లేదు, మామూలుగా విషయం అర్థం చేసుకోండి. మీరు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి, ఒకసారి పరిశీలించుకోండి మీకు వచ్చే ఆదాయాన్ని. అప్పుడు తెలుస్తుంది మీ యజమాని ఎవరో. దేవుని రాజ్యం కోసం అసలు ఏమైనా ఖర్చు చేస్తూ ఉన్నావా? కేవలం లోక సంబంధమైన వాటి కోసం ఖర్చు పెట్టేటువంటి వారి మనస్సు లోక సంబంధమైన వాటితోటే నింపబడి ఉంది. మరి నీ యజమాని ఎవరు? నీ మనసు దేని చేత నింపబడింది? నీ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అది చెప్తుంది నీ యజమాని, నీ దేవుడు ఎవరు అనేది. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. చివరిగా, డబ్బుల విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలంటే క్రైస్తవ దంపతులు అప్పుల బాధలు ఉండకుండా చూసుకోవాలి. అప్పు అనేది ఉండకుండా సాధ్యమైనంత వరకు అలాంటి దానికి చోటే లేకుండా మనము చూసుకోవాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. ఒక నిమిషం మళ్ళీ. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండడం అంటే ఏంటి? రుణస్థుడిగా బాకీ ఉండద్దు, ఎవరికి ఏది బాకీ ఉండద్దు. ఒక్క విషయంలో తప్పితే. ఏంటా ఒక్క విషయం? మొదట్లైన ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప, అంటే ప్రేమించే విషయంలో నువ్వు ఎప్పటికీ అప్పున్నావు, బాకీ ఉన్నావు అవతల వాళ్ళకి.
కాబట్టి ఎప్పటికీ ఏం చేస్తుండాలి? ప్రేమిస్తూనే ఉండాలి. నీ పొరుగువాడిని ప్రేమించడం ఎప్పటికీ పూర్తయిపోతుంది? ఎప్పటి వరకు ప్రేమిస్తే సరిపోతుంది? ఎప్పటికీ ప్రేమిస్తున్నా. ఆ ఒక్క విషయంలోనూ నువ్వు ఎవరికైనా బాకీ ఉండాలి, కానీ ఇంకే విషయంలోనూ ఎవరికి బాకీ ఉండొద్దు. కంటిన్యూషన్లో, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ప్రేమించే విషయంలో తప్ప మరే విషయంలో అచ్చి ఉండొద్దు అంటున్నాడు. అంటే ప్రేమించే విషయంలో అచ్చి ఉన్నాము అన్నట్లు నిత్యం ప్రేమిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు అని కూడా చెప్తున్నాడు పౌలు. కానీ చాలామంది క్రైస్తవ దంపతులు, విశ్వాసులైనటువంటి భార్యాభర్తలు ఎందుకు ప్రేమించాల్సిన విధంగా తమ పొరుగువారిని ప్రేమించలేకపోతున్నారంటే వారికి అప్పులున్న కారణంగా. ప్రేమ అంటే ఊరికే తీయని మాటలు చెప్పడం కాదు కదా. ప్రేమ అంటే తీయని మాటలు చెప్పడమేనా? మాటలు చెప్పాలా వద్దా? మళ్ళీ ఇట్లా చెప్తే అట్లా అనుకుంటారు. మాటలు చెప్పాలా వద్దా? చెప్పండి, మాటలు చెప్పాలా వద్దా? ఇప్పుడు భర్త భార్యను ప్రేమింపవలను, అయితే అది కేవలము మాటలకే పరిమితం కాకూడదు, క్రియలలో కూడా చూపవలను అని అంటున్నప్పుడు చూపిస్తే సరిపోతుంది, చెప్పక్కర్లేదని అర్థము. అయ్యో, చాలామంది అదే చేస్తున్నారు. భర్త అది చేశాడు కాబట్టి, ఇది చేశాడు కాబట్టి, ఇదిగో ఇది కూడా చేశాడు కాబట్టి ప్రేమిస్తున్నాడని అర్థం కావట్లేదా మీకు? అది సరిపోదండి. క్రియల్లో మాత్రమే చూపిస్తే సరిపోదు, చెప్పాలి కూడా, మాట్లాడాలి కూడా, నోటితో చెప్పాలి. ప్రేమని మాటలతో కూడా వ్యక్తపరచాలి, ఆ పని చేయాలి. ఇప్పుడు ఎవరైనా మన ప్రియులు ఎవరైనా కాలం చేశారనుకోండి, వెళ్ళాం మనం అక్కడికి. వెళ్ళాను కదా నేను, మనం ఏం మాట్లాడలేదు, సైలెంట్ కూర్చున్నాం వచ్చాం, వెళ్ళాం కూర్చున్నాం వచ్చాం, అంతే. ఎందుకు మాట్లాడలేదని ఎవరైనా అడిగారు అనుకో, వెళ్ళాం కదా, వెళ్ళామంటేనే మనకి ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు. మళ్ళీ మాట్లాడాలి ఇంకా ప్రత్యేకంగా అని అంటామా మనం? అంటామా? నిజంగా మనకు బాగా దగ్గర వాళ్ళు అనుకోండి, కూర్చోమా, వాళ్ళకి 4 మాటలు ఓదార్పు చెప్పమా, ఆదరించమా? అంటే మాటల్లో కూడా మన భావనల్ని వ్యక్తపరచాలా వద్దా? వ్యక్తపరచాలి. ఇప్పుడు వాళ్ళు మాటలకు మాత్రమే పరిమితం అవుదామా? ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు కూర్చొని, వాళ్ళకి వంట చేసుకోవాలనిపిస్తుందా? ఇప్పుడు మనం చికెన్ తెచ్చుకొని వండుకొని తిందాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ దుఃఖం ఎంత విపరీతంగా ఉంటుంది, అసలు తిండి మీద మనసు ఉండదు. ఏం చేస్తాం మనం వండుకొని తీసుకెళ్తాం మన ఇంటి దగ్గర నుంచి. అంటే మాటలు చెప్పాలా? ఖచ్చితంగా చెప్పాలి. దానికే పరిమితం అయిపోవాలా? కాదు, క్రియల్లో కూడా చూపించాలి, ఏదైనా చెయ్యాలి, చేతల్లో కూడా చూపించాలి. వాళ్ళు తిన్నన్నారనుకో, మనం తినిపించాలి కూడా. నీళ్లు తాగమంటారు, కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటారు, గొంతు ఆరిపోతుంటుంది, సోలిపోతారేమో అని మనకు భయం వేస్తుంటుంది పక్కన ఉన్న వాళ్ళకి. వాళ్ళు తాగమన్నారనుకోండి, ఒక్కటి పీకైనా అరిచి గద్దించైనా ఏం చేస్తాము? నీళ్ళు తాగిపిస్తాము. ఎందుకది? దాన్ని ఏమనాలి మనము? మరీ అసలు ఇంత బాధలో ఉన్నామని, ఇంత కఠినంగా, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళని మనల్ని ఎవరైనా అంటారా? ఎవరనరు. ఏమంటారు? ఎందుకు చేస్తున్నాం మనం ఆ పని? ఎందుకు చేస్తున్నాం? ప్రేమ ఉంది కాబట్టి చేస్తున్నాం. కాబట్టి మాటలు ఉండాలి, చేతలు ఉండాలి, రెండూ ఉండాలి. మాటలకే పరిమితం అయిపోకూడదు. సో ఇప్పుడు ఈ పొరుగువానిని ప్రేమించడం అనే ఈ పని మనం మన డబ్బులతో కూడా చేయాలంటే డబ్బులు మన దగ్గర ఉండాలి కదా. మనకే బోలెడు అప్పులు ఉన్నాయి. ఎట్లా ప్రేమిస్తావు నీ డబ్బులతో నీ పొరుగువాడిని? ప్రేమించగలమా? పొరుగువాడికి అనారోగ్య సమస్య ఉంది, ప్రాణాల మీదకి వచ్చింది, సహాయం కోసం నీ దగ్గరకు వచ్చాడు. ఇవ్వగలవా డబ్బులు? నీకే బోలెడు అప్పులు ఉన్నాయి. ఒక 50,000 1,00,000 అప్పు తీసి ఇవ్వగలవా? మళ్ళీ ఇస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకు? ఏ దిక్కు లేక కదా మన దగ్గరకు వచ్చింది. ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు, నమ్మకం లేదు అసలు. అలాంటి స్థితిలో కూడా నువ్వు ఇవ్వాలంటే నీ దగ్గర ఉండాలిగా ముందు. నీకే 10 లక్షలు అప్పు ఉంది, ఇవ్వగలవా? పొరుగు వారికి అర్జెంటుగా డబ్బులు అవసరం, ఇవ్వాలని ఉంటుంది. పరిచర్య అవసరత గురించి చర్చలో ప్రకటనలు చేస్తున్నారు, ఇవ్వాలని ఉంటుందా? ఉంటుంది. కానీ ఏది చేయలేమన్నమాట మనం. ఎందుకు చేయలేము? ఎందుకంటే మనకు అప్పు ఉంది కాబట్టి. భార్యాభర్తల మధ్య కూడా దీని గురించి గొడవ. ఈరోజు పరిచర్య కొరకు నేను ఇంత ఇస్తానని భర్త అంటాడు.
మనకే ఒకటి తికానా లేదు, కానీ దేవుడి కోసం అని చెప్పి అంతంత ఇస్తే రేపు పిల్లలు ఫీజులు ఎట్లా కడతావు? వాళ్ళు డైరీలో రాసి పంపిస్తున్నారు రోజు, ఏమని? మీ పిల్లాడు ఫీజు కట్టాలి, కట్టకపోతే పరీక్షలు రాయించమని. చేయగలుగుతాం? మనకి ఇష్టం ఉంది, చేయాలని ఉంది, కోరిక ఉంది, పొరుగువాడిని ప్రేమించాలని ఉంది, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చేయగలుగుతామో చేయలేము. ఎప్పుడు? అప్పులుంటే చేయలేం. ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వగలరా? ఆపదలో ఉన్న సోదరుని ఆదుకోగలరా? ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. చాలా పనులకు డబ్బు అవసరం, చాలా పనులకు డబ్బు అవసరం. అది మీ దగ్గర లేకపోగా మీకు ఇంకా అప్పు ఉంటే మీరు చేయలేరు. ధారాళంగా ఇవ్వాలన్నా, ఇతరులకు పరిచర్య చేయాలన్నా క్రైస్తవ దంపతులు అప్పు అనే బానిసత్వం నుంచి ముందు బయటపడాలి, దాంట్లో నుంచి బయటపడాలి. దానికోసం మీ జీవన విధానంలో చాలా మార్పులు అవసరం అవుతుండొచ్చు. ఇంకా కాలేజీకి వెళ్తున్న యవనస్తులైతే చాలా ఎక్కువగా ఫీజులు కట్టే, చాలా ఒక 10 లక్షల ఫీజు కట్టి అలాంటి కాలేజీలోనే చదవాలా? అలాంటి కాలేజీలో చదివితేనే బాగుపడతారా? స్తోమత ఉన్న వాళ్ళ గురించి నేను అనట్లేదు. ఎప్పుడు నేను 10 లక్షలు అంటున్నానంటే 10 లక్షలని కాదు, నాకు 1,00,000 కట్టగల స్తోమత ఉంది, కానీ నేను 10 లక్షల కాలేజీ గురించి ఆలోచిస్తున్నాను. అది పరిస్థితి చెప్తున్నా నేను. బాగా లక్షలు డబ్బులు కడితేనే. నేను ఫ్రీగానే చదువుకున్నాను గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ. కుటుంబ పరిస్థితులు బాగలేకపోతే, కుటుంబం అనే బండిని లాగలేక తల్లిదండ్రులు కష్టపడుతుంటే, యవ్వన ప్రాయంలోకి వచ్చిన పిల్లలు ఏ పార్ట్ టైం జాబో చేసి కుటుంబానికి తల్లిదండ్రులకు సహకారంగా ఉండాల్సింది పోయి వాళ్ళు ఇంకా అప్పులు పాలైపోయేలాగా లక్షలు ఖర్చు పెడితేనే కానీ మా చదువులు పూర్తవు అన్నట్లుంటే అది కుటుంబానికి మంచిదా? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అడగకపోయినా, పిల్లలకి ఏం లేకపోయినా తల్లిదండ్రులే చదువుల కోసం అప్పులు చేస్తున్నారు. స్తోమతకు మించిన అప్పులు దయచేసి చేయొద్దు. అదొక్కటే బ్రతకడానికి మార్గం కాదు. ఇక ఆ చదువు, ఆ కోర్సు, ఆ కాలేజీలో చదివితేనే, లేకపోతే ఇక అసలు మా పిల్లలు వాళ్ళకి భవిష్యత్తు లేదు, వాళ్ళు బతకలేరు అన్నట్టు. మనం తీర్చగలిగే స్తోమత ఉండి ఆ పరిధిలోనే మనం ఒకవేళ చేస్తూ ఉంటే దాని గురించి నేను మాట్లాడలేదు. స్తోమతకు మించి అప్పులు చేసి తిప్పలు పడొద్దు. యవనస్తులు చదువుకుంటూ కూడా ఏదైనా పని చేయొచ్చు. ఒకవేళ కుటుంబం యొక్క ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే. నేను నా డిగ్రీ అంతా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, మా నాన్నగారు లేరనమాట, కరెక్ట్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే చనిపోయాను. డిగ్రీ అంతా నేనే సాయంత్రాలు ట్యూషన్స్ చెప్పుకుంటూ, ఉదయం నా పుస్తకాల కోసం, నా ఫీజుల కోసం నేనే సంపాదించుకుంటూ, నేను బ్రతకడం కోసం నేనే సంపాదించుకుంటూ నేను డిగ్రీ చదువుకున్నాను. నేను చేయగలుగుతున్నానంటే నాలో ఏం గొప్పతనం లేదు, నాలాగా చాలామంది ఉన్నారు, అది నువ్వు కూడా చేయగలవు అని చెప్పడానికి ఆ మాట చెప్తున్నాను. ఇక పెళ్ళైన వాళ్ళ సంగతి, పెద్దవాళ్ళ సంగతి, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, వీటి కోసం స్తోమతకు మించి అప్పు చేయొద్దు. ఇలాంటి వాటి కోసం లోన్లు పెట్టుకోవడం, ఏదో ఒక ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని లోన్ తీసుకుంటారు. ఆ ఉద్యోగం ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం అయితే అది లేని రోజున ఆ అప్పు ఎట్లా తీరుస్తారు? ఏదైనా అనుకోని అనారోగ్య పరిస్థితి వచ్చింది, ఒక 10 లక్షలు అయితే కానీ ఆపరేషన్ అవ్వదు, బిడ్డ బతకడు అన్నారు, 10 లక్షలు అప్పు చేయాలి. మరి తీసుకున్న లోన్లన్నీ ఏంటి? అవి ఎలా తీరుస్తారు? ఆల్రెడీ 30 లక్షల లోన్ ఉంది కదా, ఎట్లా తీరుస్తారు? అప్పు. కాబట్టి ఇలాంటివన్నీ ఎప్పుడు ఆలోచించుకోవాలి? ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు 50,000, 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది, 50,000 ఆదాయం వస్తుంది అనుకోండి మనకి. మనం 40,000 అప్పులకు తీర్చడానికి వెళ్ళిపోతుంది అనుకోండి. అసలు ఇక మీరు భవిష్యత్తు కోసం, పిల్లల కోసం ఏం సమకూర్చుతారు? ఇంకా ఇలా అనుకోని ఆపదలు, ప్రమాదాల కోసం కొంచెం పక్కన పెట్టుకోరు. అప్పుడు ఎక్కడికి పరిగెడతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచుతారు? దీని గురించి భార్యాభర్తలు ముందుగానే ఆలోచిస్తూ, ఊహించని ప్రమాదాలలో కూడా మన కోసం అంటూ కొన్ని డబ్బులు మనము పక్కన పెట్టుకోవాలి. ఎవరు అడిగినా ఏం జరిగినా తీయొద్దు. ఎందుకు? ఒక రోజున మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచే అవసరం లేకుండా ముందే జాగ్రత్త పడవచ్చు కదా, ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా, సర్దుకోవచ్చు కదా. అప్పులు చేయకుండా ఉండడం అనే దానికి పరిష్కారంగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఉన్న దాంట్లోనే ముందు తృప్తిగా బ్రతకడం నేర్చుకోవడం అని చెప్తుంది. అక్కడ మొదలు పెట్టాలి ముందు మనం. చాలా రేర్ కేసెస్, ఎక్కడో కానీ కొన్ని, అస్సలిక ఎటూ తప్పించుకోలేని పరిస్థితులన్నింటిలో చాలా అప్పైపోవడం అనేది జరుగుతుంది కొన్ని కుటుంబాల్లో. దాని గురించి నేను మాట్లాడట్లేదు, నేను సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ జరిగే సంగతుల గురించి మాట్లాడుతున్నాను.
ముందు నుంచే ప్రణాళిక ఉండాలి, ముందు నుంచే ఆలోచన ఉండాలి. ఇలాంటివన్నీ ముందే ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు చేయండి. కారు లేకపోతే, ఇల్లు లేకపోతే నష్టమేమీ లేదు. వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారని మనం కొనుక్కోవాలనేది ఏమీ లేదు. సాధ్యమైనంత వరకు అప్పు ఉండకుండా, సాధ్యమైనంత వరకు అంటున్నాను, అప్పు లేకుండా ఉండడానికే చూసుకోండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. కానీ మనం ఎవరికి మాత్రమే దాసులుగా ఉండాలి? దేవుడికి మాత్రమే. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండకూడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:23లో చెప్తున్నాడు. గుర్తుంచుకోండి, మీకు అప్పులు ఉంటే ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇంకా మీకు అప్పు ఉంటే మీరు మీ డబ్బులతో దేవుణ్ణి ప్రేమించలేరు, మీరు మీ డబ్బులతో మీరు పొరుగువాడిని ప్రేమించలేరు. కానీ ఆ డబ్బులు మీకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ మీరు దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టకపోవడం వల్ల, నీ యజమాని నీకు ఇచ్చిన డబ్బుల్ని ఆయన దేని కొరకు ఎలా ఖర్చు పెట్టమన్నాడో అలా నువ్వు ఖర్చు పెట్టకపోవడం వల్ల నువ్వు అప్పుల పాలై ఇటు దేవుని పనికి ఇవ్వలేకపోతున్నావు, అటు నీ పొరుగువాడిని ప్రేమించలేకపోతున్నావు. అంటే దేవుడు చెప్పిన 2 ప్రధాన ఆజ్ఞల్ని నువ్వు చేయలేకపోతున్నావు. అవేగా 2 ప్రధాన ఆజ్ఞలు. నీ దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని. నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ డబ్బులతో ఆ 2 పనులు నువ్వు చేయగలవా? చేయలేవు. కాబట్టి మీరు ఒక దినాన మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ఈరోజు ఆ రోజు ఎప్పుడో వస్తుంది, దేవుడు లెక్క అప్పచెప్పాల్సిన రోజు, అదిగో ఇంకా చాలా కాలం ఉందిలే అన్నట్టుగా కాకుండా, ఏమో ఈరోజే దేవుడు మనల్ని పిలుచుకుంటే, ఈరోజు పిలుచుకోవడం నా గ్యారంటీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈరోజే ఒకవేళ దేవుడు మనల్ని పిలుచుకుంటే, ఇప్పుడే ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని నువ్వు ఎంత సంపాదించావు అని అడగడు, నువ్వెంత కూడబెట్టావు, ఎన్ని ఆస్తులు వెనకేసావు పోగేసావు అని దేవుడు అడగడు. ఆయన లెక్క అడుగుతున్నాడు. దేని గురించి? నేను చెప్పిన విధంగానే, చెప్పిన దానికోసమే ఖర్చు పెట్టావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నా డబ్బులే అన్నట్టు నీకు నచ్చిన దానికోసము దేనికో ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయావా అని దేవుడు లెక్క అడిగితే, నీ దగ్గర లెక్క ఉందా నీ దగ్గర లెక్క? దేవుడి ముందు నిలబడి చెప్పగలవా సమాధానం? పరిశీలించుకుందాం. భార్యాభర్తలు ఇద్దరు డబ్బులకు సంబంధించిన విషయాలు ఇద్దరూ బాధ్యులే. ఇద్దరూ కలిసి కుటుంబం విషయంలో, ఆర్థిక విషయాలన్నింటిలో దేవుని వాక్య నియమాలకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తూ తమకిచ్చిన డబ్బంతటితో దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించగలిగే కృప ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.